రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వీటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి నాకు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదరని చెప్పాను. ఇక్కడ ఎలీషా గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా గారి యొక్క గొప్పతనం గురించి, మంచితనం గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి 8వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు మనకు తెలియపరచబడతాయి. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియానులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కలలో పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీ వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యములను పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణము చుట్టుకొనగా, దైవజనుడు అతని పనివాడు పెందెల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడేను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడ, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కండ్లు తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా ఎంట వచ్చిన ఎడల మీరు వెదుకు వాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచున్నట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కండ్లను తెరవచేసెను. గనుక వారు తాము షమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిది. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ ఇంటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి
వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి ఎలీషా ప్రవక్త గారికి మరి ఆ సందర్భము వారిని ఇబ్బంది పెట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పటికి కూడా కీడుకు ప్రతిగా మేలు చేస్తూ వస్తూ ఉన్నారు. వారికి భోజనం పెట్టమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. కొట్టవద్దు నువ్వు అని చెప్పి భోజనం పెట్టిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని చూస్తే నీటిలో పడిన గొడ్డలిని ఎలీషా తెలియజేసెను. 8వ వచనం నుంచి సిరియా రాజు రహస్యములు ఇశ్రాయేల్ రాజుకు ఎలీషా తెలుపుచుండెను. 18 నుంచి చూసినప్పుడు సిరియా సైన్యమునకు అంధకారము కలుగజేశాను. 24 నుంచి చూసినప్పుడు బెన్హదదు షమ్రోను ముట్టడి చేసెను. ఈ విషయాలు మనకు ఈ లేఖనంలో తెలియపరచబడుతూ ఉంటున్నాయి. ఎలీషా ప్రవక్త గురించి రాయబడినటువంటి మాట. ఎలీషా గారికి కూడా ఒకవేళ వారికి నష్టం చేయాలి, వారికి ఇబ్బంది పెట్టాలి, వారిని కొట్టాలనేటటువంటి సందర్భం చేతికొచ్చినప్పటికి కూడా వారికి భోజనం పెట్టి పంపించమని చెప్పి కోరినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదట యోసేపు గారిని, రెండవదిగా మనం చూసినటువంటి విషయాన్ని చూస్తే మోషే గారిని, దావీదు గారిని చూసాం. ఇప్పుడు ఎలీషా ప్రవక్త గారిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి లారా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని గ్రహించే బిడ్డలుగా, ఆచరించే బిడ్డలుగా, ఆలోచింపజేసేటటువంటి బిడ్డలుగా, ఆత్మీయ స్థితిలో బలపడేటటువంటి బిడ్డలుగా మనమందరం కూడా బలాన్ని పొందుకునేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. కీడుకు ప్రతిగా మేలు చేసేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. ఎలీషా ప్రవక్త గారు అలాగున్నే కీడుకు ప్రతిగా మేలు చేశారు, వారికి భోజనాన్ని పెట్టారు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా దేవుని వాక్యము.